గుడ్ మార్నింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మలానా ఆన్లైన్ అకాడమీ. మనం గుండె యొక్క నిర్మాణం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే నాడి జనిత హృదయం, నిమ్న జీవుల లోపల నాడి జనిత హృదయం ఉంటుందని, అదేవిధంగా కార్డెట్స్ లోపల క్షీరదాలు, తర్వాత పక్షులు, జీవుల లోపల ఏముంటది, కండర జనిత హృదయం ఉంటుందని తెలుసుకున్నాం. అయితే ఈ హృదయం లోపల మరి ఎన్ని గదులు ఉంటాయి? చేపల లోపల 2 గదుల హృదయం, అంబిబియన్స్ లోపల 3 గదుల హృదయం, సరీసృపాల లోపల అంటే రెప్టైల్స్ లోపల 4 గదుల హృదయం, అంటే 3 గదుల హృదయమే. కానీ కొన్ని జీవుల లోపల అసంపూర్తిగా విభజన చెందినటువంటి 4 గదుల హృదయం, మొసలి లోపల మాత్రం పూర్తిగా విభజన చెందినటువంటి హృదయం ఉంటది. తర్వాత పక్షుల లోపల పూర్తిగా 4 గదుల హృదయం, మానవులు ఇతర జీవుల లోపల కూడా ఏ హృదయం ఉంటదంటే 4 గదుల హృదయం ఉంటదని మనం తెలుసుకోవడం జరిగింది. మరి హృదయం లోపల ఉన్నటువంటి గదుల లోపల పై గదులను కర్ణికలని, కింద ఉన్నటువంటి గదులను జఠరికలని, తర్వాత ఈ శరీర భాగాల్లో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కుడి కర్ణికలోనికి తీసుకొచ్చి తర్వాత కుడి జఠరికలోనికి, ఆ కుడి జఠరిక నుండి ఎక్కడికి అంటే ఊపిరితిత్తుల్లోనికి తీసుకెళ్తాయని, తర్వాత ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడ్డ తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే అది ఎడమ జఠరికల్లోనికి వచ్చి, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి వచ్చి, ఎడమ జఠరిక నుంచి శరీర భాగాల్లోనికి వెళ్ళుతుంది అని తెలుసుకోవడం జరిగింది. తర్వాత మానవుని లోపల ఒక నిమిషానికి జరిగేటువంటి హృదయ స్పందన రేటు ఎంత అంటే 72 అని తెలుసుకోవడం జరిగింది. చిన్న పిల్లల లోపల 130 నుంచి 140 వరకు హృదయ స్పందన రేటు ఉంటుందని, ముసలి వాళ్ళ లోపల 60 నుంచి 70 వరకు హృదయ స్పందన రేటు ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. తర్వాత అతి పెద్ద హృదయం కలిగినటువంటి జీవి ఏది అంటే నీలి తిమింగలం. ఈ తిమింగలం యొక్క హృదయం 720 కిలోల బరువు ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. అది నిమిషానికి 7 సార్లు మాత్రమే స్పందిస్తుంది అని తెలుసుకోవడం జరిగింది. అతి ఎక్కువగా హృదయం స్పందించేటువంటి జీవి కొయల్ టీట్ పక్షి. ఇది నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది అంటే 1200 సార్లు స్పందిస్తుంది అని మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు గుండెపోటు, మానవుని యొక్క వచ్చేటువంటి హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది సార్ అని అంటే, ఈ హార్ట్ అటాక్ అనేది హృదయం కండరాలకు రక్తాన్ని సరఫరా, ఆక్సిజన్ను అదేవిధంగా ఆహారాన్ని సరఫరా చేసేటువంటి ధమని ఏది సార్ అని అంటే కరోనరీ ధమని. ఏది సార్? కరోనరీ ధమని. కరోనరీ ధమని అనేది ఏం చేస్తుంది అని అంటే హృదయంలోని కండరాలకు ఇది ఆహారాన్ని అదేవిధంగా ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి దీన్ని మనం కరోనరీ ధమని అని అంటాం. ఈ ధమని లోపల జరిగేటువంటి ప్రెజర్ అనమాట. ప్రెజర్ వల్ల ఏమైతుంది సార్ అని అంటే ఇది హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. అంటే దీని మీద ప్రెజర్ ఎక్కువ పడడం వలన హార్ట్ అటాక్. దీనినే ఏమంటాం సార్ అని అంటే నిశ్శబ్ద అంతకి, సైలెంట్ కిల్లర్. దీని మీద ప్రెజర్ పడి ఏమవుతుంది సార్ అని అంటే హృదయం అనేది పనిచేయడం అనేది ఆగిపోతుంది. కాబట్టి దీనినే మనం ఏమంటాం సార్ అని అంటే సైలెంట్ కిల్లర్ అని అంటాం సార్. సైలెంట్ కిల్లర్ అని అంటాం సార్. సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం, నిశ్శబ్ద అంతకి అని పిలుస్తాం. ఓకే, రైట్ సార్. హృదయంలో జరిగేటువంటి విద్యుత్ ప్రకంపనలు అంటే ఎలక్ట్రిక్ సినాప్సిస్ అనేది హృదయంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క పని వేగాన్ని తెలియజేసేటువంటి పరికరాన్ని ఏమంటాం సార్ అని అంటే ఈసీజీ అని పిలుస్తాం సార్. ఈసీజీ అని అంటే ఏంటి సార్ అని అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని పిలుస్తాం సార్. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం?
ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ అని పిలుస్తాం. మరి హృదయ స్పందన లోపల ఏం జరుగుతుంది అని అంటే కరోనరీ ధమని ద్వారా ఆహారాన్ని అదే విధంగా ఆక్సిజన్ ని హృదయానికి తీసుకెళ్తుంది కాబట్టి ఈ కరోనరీ ధమని లోపల జరిగేటువంటి ఆ అవాంతరాలు జరగడం వలన ఏమవుతుంది సార్ అని అంటే ఇది హృదయం అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఈ హృదయం పనిచేయడం ఆగిపోయేదాన్ని మనం గుండెపోటు అని అంటాం. దీనినే నిశ్శబ్ద అంతకి సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం. ఈ హృదయంలో ఏ విధంగానైతే పనిచేస్తున్నాయో ఎలక్ట్రికల్ సినాప్ససిస్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయో వాటిని మనం ఏమంటాం అంటే ఈసీజీ అనేటువంటి పరికరం ద్వారా తెలియజేస్తాం. మరి ఈసీజీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే ఐందో వెన్ సార్. ఐందో వెన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఏం చేసిందంటే ఐందో వెన్ అనే శాస్త్రజ్ఞుడు ఈ ఈసీజీని కనుక్కోవడం జరిగింది. ఈసీజీ సరిగ్గా పనిచేసినట్లయితే అంటే హృదయం ఏ విధంగా పనిచేస్తుంది, హృదయం యొక్క కవాటాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఈసీజీ తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఈసీజీని మనం ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే ఐందో వెన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది సార్. అయితే మరి ఎవరి లోపల ఈ గుండెపోటు ఎక్కువగా వస్తుంది సార్ అని అంటే ఒత్తిడి, స్థూలకాయత్వం, డయాబెటిస్ పేషెంట్ అంటే షుగర్ పేషెంట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తుల లోపల, బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల లోపల, అదే విధంగా ఉబకాయస్థం కలిగినటువంటి వ్యక్తుల లోపల ఏమవుతుంది సార్ అని అంటే ఈ గుండెపోటు రావడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. తర్వాత మరి ఆల్కహాల్ కూడా ఒక కారణం సార్. ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన కూడా గుండెపోటు రావడం జరుగుతుంది సార్ మానవుని లోపల. మరి ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే మన చెస్ట్ లోపల నొప్పి రావడం అనేది జరుగుతుంది, పెయిన్ వస్తుంది సార్. పెయిన్ రావంగానే ఏమవుతుంది అని అంటే పల్స్ సక్రమంగా లేకపోవడం వలన ఉష్ణోగ్రత త్వరితంగా ఏమవుతుంది అని అంటే అతి తొందరగా పెరుగుతుంది. మన మానవుని యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటుంది సార్. ఆ విధంగా అంటే ఛాతీ లోపల నొప్పి వచ్చి అదే విధంగా మన బాడీ యొక్క టెంపరేచర్ తగ్గడం వలన ఏమవుతుంది సార్ అని అంటే గుండెపోటు వచ్చేటువంటి లక్షణం సార్. మరి ఈ పురుషుల్లో కంటే ఎక్కువగా స్త్రీల లోపల, ఫిమేల్స్ లోపలనే ఏమవుతుంది సార్ అని అంటే ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా వస్తుంది సార్. ఎక్కడ మేల్స్ కంటే ఫిమేల్ లోపలనే ఎక్కువగా వస్తుంది సార్. తర్వాత ఎక్కువగా మధ్య వయస్సులు, మిడిల్ ఏజ్ గ్రూప్, అదే విధంగా ఏజ్ అయిపోయినటువంటి వ్యక్తుల లోపల కూడా ఈ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది సార్. రైట్. మరి ఈ గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి సార్ అని అంటే కొవ్వు శాతం పెరగడం సార్. ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సార్. ఎక్కువగా పెరగడం, ఫ్యాట్ ఎక్కువగా పెరగడం. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే కరోనరీ ధమనిలో రక్తం గడ్డగట్టడం. రక్తం అనేది గడ్డగడుతుంది సార్. రక్తం గడ్డ కట్టడం, కరోనరీ ధమనిలో రక్తం గడ్డగడుతుంది సార్. ఈ కరోనరీ ధమనిలో రక్తం గడ్డగట్టడం వల్ల కూడా ఏమవుతుంది సార్ అని అంటే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉన్నది. తర్వాత రక్తనాళాలు వెజల్స్ అనేవి ఏం చేస్తాయి అని అంటే బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి సార్ అని అంటే దగ్గరికి కావడం సార్, కుంచుకుపోవడం. వాటి యొక్క రేడియస్ అనేది తగ్గి ఏమవుతుంది అని అంటే వాటి లోపల బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతున్నప్పుడు అవి తగ్గిపోయి వాటి యొక్క వైశాల్యం తగ్గి గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంది సార్. తర్వాత సరిపడినంతగా రక్తం ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా రక్తానికి ఏమవుతుందంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంది సార్. రైట్. అయితే ఇది మరి ఈ కరోనరీ ధమని అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే కాల్షియం, తర్వాత కొవ్వులు, కొలెస్ట్రాల్ తంతు కణజాలం పేరుకుపోవడం వల్ల ఈ కరోనరీ ధమని లోపల ఏమవుతుందంటే కొవ్వులు, ఫ్యాట్స్ అనేటివి పేరుకొని పోయి ఏం చేస్తుంది అని అంటే దీని యొక్క వైశాల్యం ఇది నేరోగా మారిపోతుంది సార్. ఇది నేరోగా మారిపోవడం వలన రక్తం అనేది సరిగ్గా ప్రవహించకపోవడం వలన గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంది సార్.
దీనినే మనం ఏమంటామనంటే ఇచ్చిమియా అని అంటాం సార్. అంటే ఇది తక్కువగా అంటే గుండె కండరాలకు ఏమవుతుంది అనంటే రక్తం అనేది తక్కువగా అందుతుంది సార్. రక్తం తక్కువగా అందడం. రక్తం తక్కువగా అందడం వలన గుండెపోటు వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇచ్చిమియా ఇచ్చిమియా అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. ఇచ్చిమియా అని పిలవడం జరుగుతుంది సార్. ఇచ్చిమియా అనేటువంటి దాన్ని అని పిలుస్తాం. ఎక్కడ సార్? ఈ కరోనరీ ధమని లోపల. ఎక్కడ సార్? కరోనరీ ధమని లోపల ఫ్యాట్ అనేది పేరుకపోయి ఏమవుతుంది అని అంటే రక్తం అనేది ఎక్కువగా సరఫరా కాకుండా తక్కువ సరఫరా అవుతుంది కాబట్టి ఈ తక్కువగా సరఫరా అయ్యే అటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే ఇచ్చిమియా అని పిలవడం జరుగుతుంది సార్. అయితే హృదయ కణజాలం స్థానికంగా మరణించడాన్ని హృదయం యొక్క కణజాలం మరణించడాన్ని ఏమంటామనంటే హృదయ కణజాలం మరణించడాన్ని మనం ఏమంటాం సార్ అనంటే నెక్రోసిస్ అని కూడా పిలుస్తాం సార్. నెక్రోసిస్ 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 అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. తర్వాత యాంజియో పెక్టోరిస్ సార్. యాంజియో పెక్టోరిస్ అంటే ఏంటి మరి? ఈ యాంజియో పెక్టోరిస్ అంటే ఏంటి అనంటే ఆ విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. మరి యాంజియో పెక్టోరిస్ అనేటువంటిది ఏమొస్తుంది అని అంటే ఏమవుతుంది అని అంటే రక్తనాళం లోపల ఇచ్చిమియా జరిగి ఛాతి నొప్పి రావడం జరుగుతుంది సార్. ఛాతి నొప్పి అంటే చెస్ట్ పెయిన్ వచ్చి కండరాలకు రక్తం సరఫరా తగ్గిపోతుంది కాబట్టి ప్రమాద సూచిక అన్నమాట. దీన్నే మనం ఏమంటాం యాంజియో పెక్టోరిస్ అని కూడా పిలుస్తాం సార్. రైట్. అంటే ఈ కరోనరీ ధమని లోపల ఇచ్చిమియా వలన నెక్రోసిస్ జరిగి ఏమవుతుంది అని అంటే ఈ నెక్రోసిస్ వలన ఈ ఇచ్చిమియా వలన ఈ రక్తనాళాలు అనేటివి కుంచుకుపోతూ ఉంటాయి కాబట్టి దగ్గరికి అయితే కాబట్టి రక్త సరఫరా జరగదు కాబట్టి ఏమవుతుంది నొప్పి లేస్తూ ఉంటది. ఈ నొప్పి లేసేటువంటి పరిస్థితిని ఇది ప్రమాద సూచిక అని పిలవచ్చు సార్. రైట్. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు సార్. దీన్ని మనం ఏమంటాం అంటే హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా పిలుస్తాం. మరి ఈ హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత సరి అయినటువంటి నిద్ర ఉండాలి సార్. సరైనటువంటి నిద్ర. తర్వాత ఏం చేయాలని అంటే 6 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి సార్ ప్రతి మానవుడు. అట్లా నిద్రపోవడం వలన ఏమవుతుంది సార్ అని అంటే గుండెపోటు రాకుండా ఉంటుంది సార్. రైట్. తర్వాత శారీరకంగా వ్యాయామం చేయాలి. ఎవ్రీడే ఏం చేయాలని అంటే ఎక్సర్సైజ్ చేయాలి సార్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన ఏమైతుంది అని అంటే హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే రైట్. తర్వాత బ్లడ్ వెజల్స్ సార్. ఈ బ్లడ్ వెజల్స్ అనేటి ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి ఈ బ్లడ్ వెజల్స్ వలన ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ బ్లడ్ వెజల్స్ అనేటి మరి బాడీ లోపల మన శరీరం లోపల మానవ దేహం లోపల ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి అని అంటే రక్తాన్ని సరఫరా చేసే గొట్టాలనే మనం ఏమంటామంటే రక్తాన్ని సరఫరా చేసేటువంటి గొట్టాలనే రక్తనాళాలనే మనం రక్తనాళాలు అని పిలుస్తాం. నాళాలనే రక్తనాళాలు. ఈ రక్తనాళాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే యాంజియాలజీ అని పిలుస్తాం సార్. రక్తనాళాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం యాంజియాలజీ అని పిలుస్తాం. ఓకే రైట్. వీటిని మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని చేత అంటే మైక్రోస్కోప్ చేత మరి ఏ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది సార్ అని అంటే మైక్రోస్కోప్ తో కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అనంటే పెటాజియం అనేటువంటి జీవి లోపల పెటాజియం అంటే గబ్బిలం యొక్క రెక్కలో ఉండేటువంటి పెటాజియంలో ఈ రక్తనాళాలను మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. మరి ఎవరు సార్ అని అంటే మార్సిల్లో మాల్ఫీజీ అనే శాస్త్రవేత్త ఏం చేసిండు సార్ అని అంటే వీటిని రక్తనాళాలను గబ్బిలం యొక్క పెటాజియంలో కనుక్కోవడం జరిగింది సార్. రైట్. తర్వాత మరి వీటికి చేసేటువంటి వీటిలో ఏర్పడేటువంటి అవాంతరాలు ఏర్పడినప్పుడు ఏమైతుందంటే సరిచేసేటువంటి ప్రక్రియ. మరి ఈ రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంజియాలజీ అన్నాం. మైక్రోస్కోప్ కింద కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మార్సిలో మాల్ఫీజీ అన్నాం. ఈ రక్తనాళాలను
చెడిపోయినప్పుడు అంటే నాచులో డిస్ట్రాయ్ అయినప్పుడు మరి వీటిని సరిచేసేటువంటి ప్రక్రియను మనం ఏమంటాం అని అంటే యాంజియోప్లాస్టీ అని అంటాం సార్. యాంజియోప్లాస్టీ యాంజియోప్లాస్టీ అని పిలవడం జరుగుతుంది సార్. రైట్, ఈ యాంజియోప్లాస్టీ అని పిలవడం జరుగుతుంది. తర్వాత రక్తనాళాల యొక్క చిత్రాలను ఎక్స్ కిరణాల సహాయంతో ఏం చేస్తారంటే డయాగ్నోసిస్ చేస్తాం సార్. ఏం చేస్తారు? డయాగ్నోసిస్ చేస్తారు, డయాగ్నోస్టిక్ పరీక్ష చేస్తారు. దీన్ని మనం ఏమంటాం అంటే యాంజియోగ్రఫీ యాంజియోగ్రఫీ అని పిలుస్తాం సార్. తర్వాత దీనినే మళ్ళీ ఇంకేమంటాం అంటే ఆర్టరియోగ్రఫీ అని కూడా పిలుస్తాం. యాంజియోగ్రఫీ లేదా ఆర్టరియోగ్రఫీ ఆర్టరియోగ్రఫీ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. యాంజియోగ్రఫీ లేదా ఆర్టరియోగ్రఫీ అని కూడా పిలుస్తాం సార్. మరి ఈ రక్తనాళాలు ఎన్ని రకాలు సార్? రక్తనాళాలు ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు సార్. ఓకే, రైట్. మరి ఈ మెయిన్ గా ఏంటి అని అంటే ధమనులు సార్. ధమనులు తర్వాత సిరలు సార్. నెక్స్ట్ మూడోది ఏంటి సార్ అని అంటే రక్తకేశ నాళికలు అని 3 రకాలుగా ఉంటాయి సార్. ఓకే, ఎన్ని రకాలు మరి రక్తనాళాలు? ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలు సార్. ఈ రక్తకేశ నాళికలు ఏం చేస్తాయి, మరి సిరలు ఏం చేస్తాయి, ధమనులు ఏం చేస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఏం చేయాలంటే క్లుప్తంగా తెలుసుకోవాలి. మరి రక్తనాళాలలో అతి పెద్దగా ఉండేటువంటి ఏవి సార్ అని అంటే ధమనులే సార్. అతి పెద్దవి ధమనులు. తర్వాత అతి చిన్నవి ఏది సార్ అని అంటే రక్తకేశ నాళికలు. ఓకే, రైట్. మరి ఈ ధమనులు ఏం చేస్తాయి అని అంటే మందంగా ఉంటాయి సార్. మందంగా ఉండి శరీర భాగాలకు ఏం చేస్తాయి అని అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి. శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయేటువంటి వాటిని మనం ధమనులు అని పిలుస్తాం. వీటి యొక్క గోడలు చాలా మందంగా ఉంటాయి. తర్వాత ఏం చేస్తాయి అని అంటే ఈ పుప్పూస ధమనిలో మాత్రం చెడు అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లాలి సార్. ఇది హార్ట్ అయితే ఏమవుతుంది సార్ అని అంటే ఇది ఎడమ జఠరిక అయితే మరి ఎడమ జఠరిక నుంచి ఊపిరితిత్తుల్లోనికి రక్తాన్ని తీసుకుపోయేటువంటిది ఏంటి సార్ అని అంటే పుప్పూస ధమని. ఈ పుప్పూస ధమనిలో మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటది. ఎందుకు సార్ అని అంటే శరీర భాగాల నుంచి వచ్చేటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడుంటది సార్? ఎక్కడికి వస్తుంది సార్? కుడి కర్ణికలోనికి వస్తుంది. కుడి కర్ణికలోనికి ఎక్కడికి వెళ్తుంది? కుడి జఠరిక నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల్లోనికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమున్నది సార్ అని అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్నది సార్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడున్నది అంటే పుప్పూస ధమని లోపల ఉన్నది. రైట్. తర్వాత రక్తనాళాలలో రక్తం ఏం చేస్తుంది అని అంటే రక్త ప్రవాహం అలల వలె ఉంటుంది సార్. అలల వలె ఉంటుంది. లోపలి భాగాలలో ఉంటాయి సార్. ఇవి శరీరం యొక్క లోపలి భాగంలో ఉంటాయి సార్ ధమనులు అనేటివి. రైట్. మరి ఇది ధమనులు ఎన్ని రకాలు సార్ అని అంటే 3 రకాలు సార్. ఏంటి సార్? 3 రకాలు ధమనులు. ఒకటి మహాధమని సార్. మహాధమని. రైట్. రెండోది ఏంటి సార్ అని అంటే మహాధమని, ఆర్టరియా, పుప్పూస ధమని, తర్వాత కరోనరీ ధమని సార్. రైట్. ఏ ధమనులు ఉంటాయి? నెక్స్ట్ ఏంటి అంటే పుప్పూస ధమని, మహాధమని, పుప్పూస ధమని, తర్వాత ఏంటి సార్ అని అంటే కరోనరీ ధమని సార్. కరోనరీ ధమని లేదా హృదయ ధమని సార్. ధమనులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏంటి సార్ అని అంటే మహాధమని, పుప్పూస ధమని, కరోనరీ లేదా హృదయ ధమని అని కూడా పిలుస్తాం సార్. ఇది మహాధమని అనేది అతి పెద్దది సార్. మహాధమని అనేది అతి పెద్దది సార్. ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే శరీర భాగాలకు ఎడమ జఠరిక నుంచి ఏం చేస్తుంది సార్ అని అంటే శరీర భాగాలకు ఎడమ జఠరిక నుంచి రక్తాన్ని తీసుకెళ్తా ఉంటుంది సార్. ఇది అతిపెద్ద ధమని సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే పుప్పూస ధమని.
పుప్పూస ధమని ఎక్కడ ఉంటది? కుడి జఠరిక నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తుల్లోనికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది సార్. ఇక్కడ ప్యూరిఫై అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ ఎడమ కర్ణికలోనికి వచ్చేస్తుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి వచ్చేస్తుంది. ఎడమ జఠరిక నుంచి మహాధమని ద్వారా శరీర భాగాల్లోనికి వెళ్తుంది సార్. రైట్. తర్వాత కరోనరీ ధమని సార్. ఇది హృదయ కండరాలకు మంచి రక్తాన్ని హృదయ కండరాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది సార్. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని హృదయ ధమని అని కూడా అంటాం సార్. ఓకే, రైట్. తర్వాత ఈ ధమని లోపల కొంత భాగం బలహీనపడడం సార్. ఈ ధమనులు కొంత భాగం బలహీనపడడాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే ఎన్యూరిజం. ఏమంటాం సార్? ధమనులు ఒకవేళ డిస్ట్రాయిడ్ అయినట్లయితే వాటిని మనం దాన్ని ఏమంటాం అని అంటే ఎన్యూరిజం లేదా ఎన్యూరిజువల్ డైలేషన్ అని కూడా పిలుస్తాం. తర్వాత ఎమాంజియోమా అని కూడా పిలుస్తాం సార్. ముఖం, ఛాతి, వీపు మరియు నుదురు భాగంపై ఏమైతుంది అని అంటే అదనంగా రక్తనాళాలు పెరిగి పుట్టుకతోనే కనబడేటువంటి ఎరుపు రంగులో ఉండేటువంటి గడ్డ సార్. ఏమైతాయి అంటే మన నుదురు పైన ఏమవుతుంది సార్ అని అంటే ఛాతి పైన ఎక్కువగా రక్తనాళాలు, ఛాతి పైన వీపు పైన ఎక్కువ రక్తనాళాలు అనేటివి గడ్డ కడతా ఉంటాయి. ఈ గడ్డ కట్టేటువంటి స్థితిని మనం ఏమంటాం అని అంటే ఎమాంజియో అని కూడా పిలుస్తాం సార్. ముఖం మీద, ఛాతి మీద, వీపు పైన రక్తనాళాలు ఎక్కువగా ఉండి ఎక్కువ గడ్డ కట్టి పూర్తిగా ఎరుపు వర్ణంలో కనిపించేటువంటి స్థితిని మనం హెమాంజియో అని కూడా పిలవడం జరుగుతుంది సార్. తర్వాత మనం తెలుసుకునేటువంటి రెండో అంశం సిరలు సార్. సిరలు. మరి ఈ సిరలు అంటే ఏంటి సార్? ఈ సిరలు ఏం చేస్తాయి సార్? శరీర భాగాల నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఏం చేస్తాయి అని అంటే హృదయానికి తీసుకొస్తాయి. హృదయం నుంచి ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిన తర్వాత ప్యూరిఫైడ్ గా మారి ఏమవుతుంది సార్ అని అంటే అది ఆక్సిజనేటెడ్ గా మారి తిరిగి శరీర భాగాల్లోనికి వెళ్తుంది సార్. మరి ఇక్కడ కూడా సిరలు అంటే ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తాయి కాబట్టి రక్త మార్పిడి సమయం లోపల ఏం చేస్తారని అంటే సెలైన్ ను రక్త మార్పిడిని దేని ద్వారా ఇంజెక్ట్ చేస్తారు సార్ అని అంటే సిరల ద్వారానే ఇంజెక్ట్ చేస్తారు సార్. మరి మనం ఎక్కడ వీటి లోపల పీడనం అనేది తక్కువ ఉంటది కాబట్టి వీటి ద్వారా డాక్టర్స్ ఏం చేస్తారని అంటే సెలైన్ ఎక్కించడం కానీ ఇంజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది సార్. రైట్. ఇది శరీరం యొక్క ఉపరితలం లోపల పై భాగం లోపల ఉంటాయి సార్ ఇవి. ఓకే, రైట్. తర్వాత మరి వీటి యొక్క ఇవి కూడా ఎన్ని రకాలంటే ఇవి 4 రకాలు సార్. ఈ 4 రకాలు ఎట్లా సార్ అని అంటే ఊర్ధ్వ మహాశిర. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే తల, మెడ, భుజం, చేతుల నుంచి వెళ్ళి వచ్చేటువంటి రక్తాన్ని ఏం చేస్తుంది అని అంటే కుడి కర్ణికలోనికి తీసుకెళ్తుంది సార్. ఊర్ధ్వ మహాశిర సార్. ఊర్ధ్వ మహాశిర ఏం చేస్తుంది సార్? ఇది తల, మెడ నుంచి వచ్చేటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఏం చేస్తుంది? కుడి కర్ణికలోనికి తీసుకెళ్తుంది సార్. రైట్. తర్వాత అధో మహాశిర సార్. ఈ అధో మహాశిర మొండెం, కాళ్ళు, చేతులు అంటే పోస్టికావల్ వీన్ అని కూడా పిలుస్తాం సార్. ఈ పోస్టికావల్ వీన్ అని పిలుస్తాం. దీన్ని ఇన్ఫీరియర్ వీన కేవా లేదా పోస్టికావల్ వీన్ అని పిలుస్తాం. ఇది ఏం చేస్తుంది అని అంటే కాళ్ళు, చేతులు, నడుము భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకెళ్తుంది సార్. రైట్. తర్వాత మూడో సిర ఏంటి అంటే పుప్పూస సిర సార్. మూడోది పుప్పూస సిర సార్. ఈ పుప్పూస సిర ఏం చేస్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని ఏం చేస్తుంది సార్ అని అంటే ఇక్కడి నుంచి ఎడమ కర్ణికలోనికి తీసుకొస్తుంది సార్. అంటే ఇక్కడ కుడి జఠరిక నుంచి వెళ్ళి పుప్పూస మహాధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళినటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ లోనికి వెళ్ళగానే ఏమవుతుంది అక్కడ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత అక్కడ ఆక్సిజనేటెడ్ గా మారి అక్కడి నుంచి పుప్పూస సిర ద్వారా ఏమవుతుంది అని అంటే ఎడమ కర్ణికలోనికి వచ్చేస్తుంది సార్. మరి కుడి జఠరిక నుంచి బయలుదేరే పుప్పూస ధమనిలో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటే ఊపిరితిత్తుల నుంచి వెళ్ళి వచ్చేటువంటి పుప్పూస సిర లోపల ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది సార్.
ఓకే, రైట్. తర్వాత కరోనరీ లేదా హృదయ సిర సార్, అంటే హృదయం నుంచి చెడు రక్తాన్ని, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సేకరించేటువంటి సిరను మనం ఏమంటామంటే కరోనరీ సిర అని అంటాం సార్. ఓకే, ఇవి సిరలు సార్. నెక్స్ట్ ఏంటంటే రక్తకేశ నాళికలు. రక్తకేశ నాళికలు సార్. ఈ రక్తకేశ నాళికలు ఎక్కడ ఉంటాయి అని అంటే శరీర భాగాల లోపల ఉండేటువంటి ఇవి అతి చిన్న రక్తనాళాలు సార్. అతి చిన్న రక్తనాళాలు ఇవి దమనుల చేత ఏమైతాయి అంటే అంతమైతాయి సార్. దమనుల చేత అంతమైతాయి. ఇది సెల్ అయితే, ఇది ధమని అయితే, ఇది దమనుల చేత అంతమైతాయి, తర్వాత సిరల చేత ప్రారంభించబడతాయి సార్. ఇవి తర్వాత ఈ ఆక్సిజన్ తో కలిసినటువంటి రక్తాన్ని శుభ్రమైన రక్తంగా పరిగణిస్తాం. మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ తో కలిసినటువంటి రక్తాన్ని మనం పరిశుభ్రమైనటువంటి రక్తంగా పరిగణిస్తాం. ఇది ఎరుపు వర్ణంలో ఉంటది. మలినాలతో ఉన్నటువంటి రక్తం చెడు రక్తంగా భావిస్తాం కాబట్టి ఇది ఏ విధంగా ఉంటది అంటే నీలి వర్ణంలో ఉంటది సార్. ఓకే, రైట్. తర్వాత ఈ నీలి వర్ణంలో ఉండేటువంటి రక్తంలో ఏమేమి ఉంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటది సార్. నీలి వర్ణంతో ప్రపంచంలో మొదటిగా ఏమైంది, జన్మించినటువంటి శిశువు బ్లూ బేబీ సార్. బ్లూ బేబీ ఎక్కడ జన్మించింది అని అంటే యుఎస్ఏలో జన్మించింది సార్. యుఎస్ఏలో జన్మించింది సార్. మొట్టమొదటిసారిగా బ్లూ బేబీ ఎక్కడ కనుక్కున్నాం అని అంటే యుఎస్ఏలో కనుక్కున్నాం. తర్వాత ఈ రక్తం అనేది ఎట్లా ఉంటుంది సార్ అని అంటే నీలి వర్ణంలో ఉంటది సార్. మరి దీనిలో ఉండేటువంటి ఏంటి సార్ అని అంటే రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటది. మరి దీనిలో హీమోసయనిన్ అనేది ఉంటది సార్. సయనిన్ అనేటువంటి మూలకం ఉంటది సార్. హీమోసయనిన్ మూలకం ఉండడం వలన ఏమవుతుంది అని అంటే రక్తం నీలి వర్ణంలో ఉంటుంది సార్. రైట్. ఎడమ వైపు భాగాలలో మంచి రక్తం ఉండగా ఏమవుతుంది అని అంటే కుడివైపు భాగాలలో చెడు రక్తం అనేది ఉంటది సార్. హార్ట్ ఇదైతే ఈ హార్ట్ లోపల ఏమవుతుంది సార్ అని అంటే ఎడమ వైపు భాగాలలో ఏముంటది, ఎడమ వైపు భాగాలలో ఏముంటది మంచి రక్తం ఉంటది, కుడివైపు భాగాలలో చెడు రక్తం అనేది ఉంటది సార్. రైట్. తర్వాత రక్తం అంటే ఏంటి, మరి ఈ రక్తంలో ఏ ఏ కణాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుందాం. మరి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్.